వీళ్ళందరినీ నేను ఎక్కడికి తీసుకువెళ్తున్నానో తెలుసా? చిన్న పెద్ద అందరం వెళ్తున్నాం చూడండి. నేను బయటకు వెళ్ళినప్పుడు చిన్న చింత చెట్లను అయితే చూశాను. వర్షం పడింది కదా, చింత చిగురు ఉంటుందని వెళ్తున్నాం. నేను ఒక్కదాన్ని అయితే చిగురు తెంపడం కష్టం అవుతుంది. ఇలాంటి పెద్ద చింత చెట్లు అయితే చాలా ఉంటాయి, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఈ కోతి చూడండి ఎంత చక్కగా కూర్చుందో, క్వార్టర్లోకి ఇలాగే వస్తుంటాయి. మా క్వార్టర్ దగ్గరలో ఉండే శివాలయం. అందరూ ఓం నమ శివాయ అనుకోండి ఒకసారి. మా అకాడమీలో చెట్లు ఉన్నాయా చూడండి. ఎందుకు వీళ్ళకైతే చింత చిగురు కోసం అస్సలు తెలియదు, కానీ నేను చెప్పాక మాకు కూడా వండేసి కొంచెం ఇవ్వు అంటున్నారు. సరిపోయింది కదా, తా దూర సందు లేదు కానీ మెడకో డోల్ అన్నట్టుంది. నాకే దొరుకుతుందో లేదో అనుకునే లోపే మంచి చింత చిగురు దొరికేసింది. పోనీలే, నాకు అందరూ హెల్ప్ చేస్తున్నారు కదా అనేసి అందరికీ ఇస్తానని చెప్పాను. పచ్చి చింత చిగురు కూడా అందరూ తింటున్నారే. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా 4గురికి ఇస్తానని చెప్పాను. మరి మీకు కూడా కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.